హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 69. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. వసు, నా కూతురు జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. మధు రాఘవ గారిని హగ్ చేసుకొని థ్యాంక్ యూ డాడ్. ఈ తల్లి కొడుకులు టార్చర్తో నాకు పిచ్చ లెగిసిపోతుంది తెలుసా. ఇంట్లో నన్ను అర్థం చేసుకునేది మీరొక్కరే అని ఎమోషనల్గా అంటుంది. వాళ్ళ ఆనందాన్ని చూస్తూ పద్మావతి గారు మురిపెంగా చూస్తూ ఉంటారు. తన మనసులో విరాట్, గీత కూడా ఎలాంటి అరమరికలు లేకుండా కలిసిపోతే చూడాలని ఉంది అని ఆ భగవంతుడిని కోరుకుంటారు. నాకు నిద్ర వస్తుంది అని తన రూమ్కి వెళ్ళిపోతారు. అందరి అందరి నవ్వుల మధ్య రాత్రి హాయిగా గడిచిపోతుంది. మార్నింగ్ 5 అవడంతో గీత లేచి చక్కగా ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని కిచెన్లోనికి వెళ్తుంది. అప్పటికే మంగ, శివ కిచెన్లో వర్క్ చేస్తూ ఉండడంతో గీత నవ్వుతూ వాళ్ళని విష్ చేసి కాఫీ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన మంగ, మీకెందుకమ్మా ఈ పనులన్నీ, మీరు విరాట్ బాబు కోసం ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేయండి, ఇవన్నీ మేము చూసుకుంటాము అని అంటుంది. గీత మంగ వైపు చూస్తూ, పర్లేదక్క, నాకు కొంచెం హెడేక్గా ఉంది, నా కోసం ఇటు కాఫీ పెట్టుకోవాలి, ఒకదానికేం పెట్టుకుంటానులే అని అందరి కోసం పెట్టేస్తున్నాను అంతే, మీరు మిగతా వర్క్ చూసుకోండి అని నవ్వుతూ అంటుంది. విరాట్ జిమ్ రూమ్లో వర్కౌట్ చేస్తూ ఉంటాడు. గీత కాఫీ తాగి విరాట్ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొని సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది. గీత జిమ్ రూమ్లోకి వెళ్ళి విరాట్ వైపు చూస్తూ సార్ అని మెల్లగా పిలుస్తుంది. విరాట్ గీత వైపు తిరిగి సారీ చూసుకోలేదు అని చెప్పి గీత చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని మెల్లగా తాగుతూ ఉంటాడు. గీత అక్కడే వెయిట్ చేస్తూ ఉండడంతో విరాట్ అంజలి అని మెల్లగా పిలుస్తాడు. గీత తలపైకెత్తి విరాట్ వైపు ఏంటి అన్నట్లుగా చూస్తోంది. విరాట్ మాట్లాడుతూ అంజలి, నువ్వు శాలిని రూమ్కి వెళ్ళి తనని కొంచెం నీట్గా రెడీ చేయి అని అంటాడు. ఆ మాట విన్న గీత అయోమయంగా అలానే చూస్తూ సార్ నాకు కాలేజీకి లేట్ అవుతుంది, ఈ పని ఇంకెవరికైనా చెప్పండి అని అనడంతో విరాట్ మెల్లగా మాట్లాడుతూ ఈరోజు నువ్వు మధు లీవ్ పెట్టండి, మీ ప్రిన్సిపల్ దగ్గర నేను పర్మిషన్ తీసుకుంటాను, ఆ చక్రపాణి కేసులో నీ సైన్ కావాలి, లాయర్ పేపర్స్ అన్నీ తీసుకొని ఆఫీస్కి వస్తాను అని చెప్పారు. ఇంట్లో చిన్న పని ఉంది, అది అయిపోయిన తర్వాత మన ఇద్దరం ఆఫీస్కి స్టార్ట్ అవుదాం అని చెప్పడంతో గీత ఓకే సార్ అని చెప్పి మెల్లగా విరాట్ వైపు చూస్తూ సార్ శాలిని మేడంని నేను రెడీ చేయాలి అంటే మేడం ఒప్పుకోరేమో, తన రూమ్కి ఇంకా ఎవరినైనా పంపించండి, కావాలంటే నేను వేరే వర్క్ చేస్తాను అని అమాయకంగా అంటుంది. విరాట్ గీత వైపు కోపంగా చూస్తూ నువ్వు తనని మేడం అని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ శాలిని అని చాలు, తను నీకన్నా ఒక 6 months పెద్దదేమో అంతే, తను ఏమీ అనదు అంటే నేను చూసుకుంటాను, నువ్వు మధు ఇద్దరు వెళ్ళండి, తనని కొంచెం ట్రెడిషనల్గా రెడీ చేయండి అని అనడంతో గీత మనసులో అనుమానంగా ఇప్పుడు ఆవిడ గారిని రెడీ చేయాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు చెయ్య ఎందుకు చెయ్యను అని చెప్పినా వినకుండా నన్ను తన దగ్గరకు పంపిస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. విరాట్ గీత ముఖం మీద చిటికి వేసి ఆలోచించింది చాలులే కానీ కొంచెం సేపు వెయిట్ చేస్తే విషయం ఏంటో నీకే అర్థమవుతుంది, ముందు వెళ్ళి నేను చెప్పిన పని కంప్లీట్ చేయి అని ఎంటీ గ్లాస్ని గీత చేతిలో పెడతాడు. గీత ఆ గ్లాస్ తీసుకొని ఏంటో తిక్కల మనిషి ఎప్పుడు ఏం చేస్తాడో కూడా అర్థం కాదు అని అనుకుంటూ అక్కడ నుండి కిందకు వెళ్తుంది. గీత మధు దగ్గరకు వెళ్ళి డోర్ని గట్టిగా బాదుతుంది. మధు నిద్రమత్తుతో బయటకు వచ్చి అక్కడ గీతను చూసి నువ్వేంటి గీత ఇంత పొద్దున్నే వచ్చావు అని అడుగుతుంది. గీత విరాట్ సార్ మన ఇద్దరిని ఒక పని అప్పగించారు, రండి మేడం వెళ్దాం అని అనడంతో మధు అనుమానంగా ఏంటది అని స్లీపీ వాయిస్తో అడుగుతుంది. గీత మధు వైపు చూస్తూ శాలిని మేడంని చక్కగా ట్రెడిషనల్గా చీర కట్టి అందంగా ముస్తాబ్ చేయాలంట, ఈ డ్యూటీ మన ఇద్దరికి అప్పగించారు, టైం ఒక 1 hour మాత్రమే ఉంది, వస్తే త్వరగా వెళ్దాం అని అనడంతో మధు నిద్రమత్తు వదిలి ఏంటి దాన్ని మన ఇద్దరం రెడీ చేయాలా, అయినా ఇంత సడన్గా ఆవిడ గారు ఎందుకు అంత రెడీ చేయడం అని కోపంగా అడుగుతుంది. గీత అసహనంగా నాకేం తెలుసు మేడం, మీ అన్నయ్యని అడిగితే కొంచెం సేపు వెయిట్ చేయి మీకే అర్థమవుతుంది అంటున్నారు, త్వరగా రండి లేట్ అవుతుంది అని అనడంతో
మనకి కర్మేంటే బాబు! ఇంత బతుకు బతికి దానికి సేవలు చేయాల్సొస్తుంది అని తిట్టుకుంటూ ఒక 5 మినిట్స్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్‌లోనికి వెళ్తుంది. గీత కిచెన్‌లోనికి వెళ్ళి శివ బ్రో సార్ నాకు వేరే వర్క్ చెప్పారు. ఈరోజు సార్‌కి టిఫిన్ ప్రిపేర్ చేస్తావా? అని నెమ్మదిగా అడుగుతుంది. శివ చిన్నగా నవ్వుతూ సార్ ఆల్రెడీ చెప్పారమ్మా. మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అనడంతో గీత అక్కడి నుండి బయటకు వస్తుంది. మధు కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోకి రావడంతో ఇద్దరూ కలిసి శాలిని రూమ్ డోర్ కొడతారు. డోర్ సౌండ్ గట్టిగా వినిపించడంతో శాలిని చిరాకుగా పైకి లేచి డోర్ ఓపెన్ చేసి మీకు సెన్స్ లేదా? ఇంత పొద్దున్నే వచ్చి డిస్టర్బ్ చేస్తారేంటి? అని గట్టిగా అరుస్తుంది. మధు కొంచెం కోపంగా ముందు వచ్చిందెవరో చూసుకొని మాట్లాడు అని గట్టిగా అనేసరికి శాలిని తన కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి మీరేంటి ఇంత పొద్దున్నే ఇక్కడ? అని అనుమానంగా అడుగుతుంది. విరాట్ చెప్పింది చెప్పడంతో శాలిని ఆశ్చర్యంగా వాట్? నేను శారీ కట్టుకోవాలా? నో వే! ఆ శారీని క్యారీ చేయడం నా వల్ల కాదు అని చాలా పొగరుగా చెప్తుంది. ఆ సమాధానం విన్న మధుకి ఒళ్ళు మండి ఇదే విషయాన్ని విరాట్ అన్నయ్యకి చెప్పు. నిన్ను రెడీ చేయడం మాకు సరదాగా ఏం లేదు అని అనడంతో విరాట్ పేరు వినేసరికి శాలిని కొంచెం కంట్రోల్ అయ్యి అయినా ఇంత మార్నింగ్ నేనెందుకు రెడీ అవ్వడం అని అనుమానంగా అడుగుతుంది. గీత మాకేం తెలుసు మేడం, సార్ చెప్పారు మేము వచ్చాము అంతవరకే. అంటే మాకేమీ తెలియదు అని అనడంతో శాలిని ఏం చేయాలో అర్థం కాక ఏమైనా పూజ ఉందేమో అని అనుకుంటూ సరే అయితే మీరు లోపలికి వచ్చి కూర్చోండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడి నుండి వాష్రూమ్కి వెళ్తుంది. వీళ్ళిద్దరూ లోపల కూర్చొని మధు చిరాకుగా అన్నయ్య చెప్పాడే అనుకో నువ్వు గంగిరెద్దులాగా తలవపడమేనా? నేను చెయ్యను అని గట్టిగా చెప్పాల్సింది కదా గీత అని అడుగుతుంది. గీత మధు వైపు అలానే చూస్తూ మీ అన్నయ్య చెప్పేది వినడం తప్ప ఇంట్లో ఏ ఒక్కళ్ళైనా అతని మాటకు ఎదురు చెప్పగలరా? ఫ్యామిలీ మెంబర్స్ మీరే కామ్గా ఉంటున్నప్పుడు ఇంకా నేను ఎలా మాట్లాడగలుగుతాను? అప్పటికే అడిగాను నా వల్ల కాదు సార్, వేరే పని ఏదైనా ఉంటే ఇవ్వండి అని. కాలేజీ టైం అయిపోతుంది అని చెప్పిన పాపానికి ఈరోజు కాలేజీకి కూడా వెళ్ళొద్దన్నారు అని కచ్చగా అంటుంది. ఒక 20 మినిట్స్ తర్వాత శాలిని వాష్రూమ్ నుండి బయటకు వచ్చి నాకు శారీ కట్టుకోవడం రాదు అని మెల్లగా అంటుంది. గీత తన తల బాదుకుంటూ నేను కడతాను మేడం, మీరు కొంచెం సేపు ఇలా వచ్చి నుంచోండి అని శాలినికి శారీ కట్టడం స్టార్ట్ చేస్తుంది. తనకు శారీ కట్టి నీట్గా జడవేసి తలలో చక్కగా పువ్వులు పెట్టి మినిమల్ మేకప్తో సింపుల్గా రెడీ చేస్తారు. మంగ అక్కడికి వచ్చి విరాట్ సార్ ఇవి ఇవ్వమన్నారమ్మా అని ఒక బాక్స్ ఇవ్వడంతో గీత ఆ బాక్స్ తీసుకొని ఓపెన్ చేసి చూసేసరికి అందులో చాలా కాస్ట్లీ ఆర్నమెంట్స్ కనిపిస్తాయి. అవి చూసిన శాలిని మనసులో ఆనందపడిపోతూ మా బావ బయటపడడం లేదు కానీ నేనంటే ఇష్టం ఉంది, అందుకే నా కోసం ఇంత కాస్ట్లీ గోల్డ్ పంపించాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతకీ నన్ను ఎందుకు ఇంతలా రెడీ అవ్వమన్నాడు? కుంపతీసి పెళ్ళేమైనా చేసుకుంటాడా అని ఊహల్లో ఆనందపడిపోతూ అలానే ఆలోచిస్తూ ఉంటుంది. అవి చూసిన మధు కోపంగా అసలు అన్నయ్య ఏం చేయాలనుకుంటున్నాడే? ఇది చేసిన పనికి తన్ని తరిమేయకుండా దీన్ని ఏదో కొత్త పెళ్లి కూతురులాగా రెడీ చేయమంటున్నాడు. నాకిదేం నచ్చలేదు అని చిరాకుగా అంటుంది. గీత మెల్లగా నాకేమన్నా నచ్చి చేస్తున్నానా? కొన్ని పనులు తప్పదు, చేసుకుంటూ పోవాలి. మనకెందుకు వచ్చిన గోల? మన పని ఏదో మనం చేసి వెళ్ళిపోదాం అని మెల్లగా అంటుంది. శాలిని పొగరుగా గీత వైపు చూస్తూ ఇప్పటికైనా అర్థమైందా నా స్థాయి ఏంటో? కుప్పంలో ఏదో మా బావ ఒక మాట అన్నాడు, దానికి నేను ఎక్కడ ఫీల్ అయిపోతానో ఏమో అని నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు. నాకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడేమో అని నవ్వుతూ అంటుంది. మధు కోపంగా చూస్తూ నీ ఫేస్కి అంత సీను లేదులే కానీ కాసేపు కామ్గా ఉండు అని గట్టిగా అంటుంది. శాలిని గీత వైపు అలానే చూస్తూ ఒకవేళ నా బావకి నా ప్రేమ అర్థమై నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడేమో, ఒకవేళ అలాగే జరిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని అగతాళిగా అడుగుతుంది. గీత చిన్నగా నవ్వుతూ పగటి కళ్ళు కనకండి మేడం, తర్వాత మీరే బాధపడతారు. విరాట్ సార్ నన్ను భారీగా ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని మాత్రం చచ్చినా పెళ్లి చేసుకోరు. ఆ నమ్మకం నాకుంది. ఎక్కువ ఊహించుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మీరు అనుకున్నది జరగకపోతే తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది అని సమాధానం చెప్పి మధు వైపు చూస్తూ మనం వచ్చిన పని అయిపోయింది, రండి మేడం వెళ్దాం అని అక్కడ నుండి బయటికి వస్తారు. విరాట్ స్టైల్గా స్టెప్స్ దిగుతూ కిందకి వస్తూ గీతను చూసి తన ఎదురుగా నుంచొని తన చేతిలో ఉన్న ఒక కవర్ని గీతకి ఇస్తూ ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యిరా
అని చెప్పడంతో గీత షాక్‌తో అలానే చూస్తూ ఉంటుంది. గీతకి ఏమీ అర్థం కాక, "సార్, నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. నేను వాటిలో ఏదో ఒకటి కట్టుకుంటాను. ఇది వద్దు ప్లీజ్" అని అంటుంది. విరాట్ కోపంగా చూస్తూ, "నాకు ఏదైనా ఒక్కసారి చెప్పడమే అలవాటు. నోరు మూసుకొని నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెయ్యి. అలా కాదని క్వెషన్ చేస్తే నాకు చాలా కోపమొస్తుంది" అని చాలా సీరియస్‌గా చెప్పేసరికి గీత కొంచెం దడుచుకొని, "అంత కోపం ఎందుకు సార్? ఈ శారీతో రెడీ అవ్వాలి అంతే కదా! ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్‌లో వచ్చేస్తాను" అని అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్తుంది. విరాట్ ఇంకొక కవర్‌ని మధుకిస్తూ, "నువ్వు కూడా రెడీ అయ్యిరా" అని చెప్పేసరికి మధు అనుమానంగా, "అన్నయ్య, మన ఇంట్లో ఏమైనా పూజ ఉందా? ఇంత సడన్‌గా అందరిని ఒకేసారి రెడీ అవ్వమంటున్నావు" అని మెల్లగా అడుగుతుంది. విరాట్ కోపంగా ఒక్క చూపు చూసేసరికి మధు కొంచెం కంగారుగా, "నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు, అంతేగాని కోపంగా చూడకు" అని తన రూమ్‌కి వెళ్తుంది. ఇల్లంతా హడావిడిగా ఉండడంతో భవాని బయటకు వచ్చి, "ఏం జరుగుతోంది ఇంట్లో? అందరూ ఎందుకో అంత హడావిడిగా ఉన్నారు" అని అనుకుంటూ తన రూమ్‌కి వెళ్తుంది. పద్మావతి గారు చెప్పడంతో భవాని కూడా చక్కగా రెడీ అయ్యి హాల్లోకి వచ్చి, "ఇప్పుడైనా చెప్పమ్మా, ఎందుకు రెడీ అవ్వమన్నావు" అని అడుగుతుంది. పద్మావతి గారు, "నాకేం తెలుసు భవాని, విరాట్ చెప్పమన్నాడు చెప్పాను. కొంచెం సేపు వెయిట్ చెయ్యి, అందరికీ ఒకేసారి చెప్తా అంటున్నాడు" అని కాఫీ తాగుతూ అంటారు. గీత, మధు కూడా చక్కగా రెడీ అయ్యి బయటికి వస్తారు. పద్మావతి గారు వాళ్ళిద్దరికీ మెటికలు విరుస్తూ, "ఎంత ముద్దుగా ఉన్నారో" అని మురిసిపోతూ అంటుంది. కరెక్ట్‌గా అదే సమయానికి పోర్టికోలో కారు వచ్చి ఆగడంతో రాఘవ గారు అనుమానంగా, "ఇప్పుడెవరొచ్చారు" అని ఆలోచిస్తూ ఉంటారు. అర్జున్ తనతో పాటు కొంతమందిని తీసుకొని లోపలికి వస్తూ కనిపిస్తాడు. విరాట్ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి విష్ చేసి లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టి మంగని కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. రాఘవ గారు ఎవరో అర్థం కాక అలానే చూస్తూ ఉండడంతో విరాట్ వాళ్ళని రాఘవ గారికి పరిచయం చేస్తాడు. రఘుపతి గారు అనుమానంగా, "వీళ్ళిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు" అని అనుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో ఏ ఒక్కళ్ళకి అర్థం కావడం లేదు. అక్కడ జరిగేదాన్ని అలానే చూస్తూ ఉంటారు. విరాట్ గీతని, మధుని పిలిచి శాలినిని తీసుకురండి అని చెప్పడంతో అక్కడ ఏం జరుగుతుందో కొంచెం లీలగా అర్థమైన పద్మావతి గారు కంగారుగా అలానే చూస్తూ ఉంటారు. గీత, మధు శాలిని రూమ్‌కి వెళ్ళి విరాట్ అన్నయ్య పిలుస్తున్నాడు అని చెప్పి శాలినిని బయటకు తీసుకొస్తారు. శాలిని బయటకు వచ్చి అక్కడున్న వాళ్ళందరిని చూసి ఆశ్చర్యంగా, "వీళ్ళంతా ఎవరు?" అని అనుమానంగా అడుగుతుంది. విరాట్ శాలిని వైపు చూపిస్తూ, "తను శాలిని, మా భవాని అత్త కూతురు. ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది తననే" అని చెప్పేసరికి శాలిని తన కనుగుడ్లు పెద్దవి చేసి షాక్‌తో అలానే చూస్తూ ఉంటుంది. భవాని కోపంగా, "విరాట్, ఏంటిదంతా" అని గట్టిగా అడిగేసరికి విరాట్ ఆమె వైపు కోపంగా చూస్తూ, "శాలినికి పెళ్లి చూపులు చూస్తుంటే అర్థం కావడం లేదా" అని గట్టిగా అడిగేసరికి దేవరాజ్ చిన్నగా మాట్లాడుతూ, "ఇంత సడన్‌గా పెళ్లి చూపులు ఏంటి విరాట్? ముందే మాకొక మాటన్నా చెప్పాల్సింది కదా" అని మెల్లగా అడుగుతాడు. విరాట్ కొంచెం గంభీరంగా, "ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఏది చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇంక మీ పర్మిషన్ అంటారా? మీ కూతురు గురించి మీకు ఆలోచన ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి శాలినికి పెళ్లి చేయాలి, మంచి సంబంధం చూడు" అని అడిగేవారు. కానీ మీరు తనని ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే వదిలేసి చూస్తూ ఊరుకుంటున్నారు. అందుకే తన బాధ్యత నేను తీసుకోవాల్సొచ్చింది అని భవానీ పక్కకు జరిగి భవానీకి మాత్రమే వినిపించేటట్టు, "ఏంటత్తా, నీ కూతురు పెళ్లి చేయడం ఇష్టం లేదా" అని మెల్లగా అడుగుతాడు. భవానీ పైకి నవ్వుతూ, "నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు విరాట్. ఈ పెళ్లి చూపులు ఆపేయ్" అని మెల్లగా చెప్తుంది. విరాట్ కన్నింగా ఆమె వైపు చూస్తూ, "అదేంటి అలా అంటావు? ఇప్పుడు నువ్వు కానీ ఈ పెళ్ళికి ఒప్పుకోలేదనుకో, 2 ఇయర్స్ బిఫోర్ నువ్వు, నీ కూతురు నా రూమ్‌లో చేసిన ఘనకార్యాన్ని ఎల్ఈడీ స్క్రీన్‌కి కనెక్ట్ చేసి మరీ చూపిస్తా" అని అనడంతో భవానీ భయంగా చూస్తూ, "వద్దు విరాట్, అది చూస్తే మా అన్నయ్య, చెల్లి అని కూడా చూడకుండా నన్ను ఇంట్లోంచి బయటికి నెట్టేస్తాడు" అని భయంగా అంటుంది. "కదా! మరి అలాంటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నోరు మూసుకొని కూర్చొని చూస్తూ ఉండు. కాదు అని నోరు తెరిచావే అనుకో, నేను నా ఫోన్ ఓపెన్ చేసి నా రూమ్‌లో ఉన్న ఫుటేజ్ చూపించాల్సి ఉంటుంది. అయినా నాకు పెళ్లయిపోయింది కదా అత్తా! ఇంకా నీ కూతురికి పెళ్లి చేయకుండా ఏం చేస్తావు? నా మీద ఆశలు వదులుకొని కామ్‌గా నేను చూపించిన వాడిని
పెళ్లి చేసుకుని వెళ్ళమను. అలా కాదని ఈ పెళ్లి ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న నిజాన్ని అందరికీ చెప్పాల్సి ఉంటుంది అని అంటాడు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.